హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం అందరూ చేసేలాగా కాకుండా మనం డిఫరెంట్గా ఈ టమాటా రసం అనేది ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇది చేయడం చాలా సులభం అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఈ రసంతో అన్నం తిన్నా కానీ మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకా 2 ముద్దలు ఎక్స్ట్రా కూడా తినేస్తారు. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇక ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మనం ఇలా వాటర్లో వేసి ముందుగానే నానబెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఒక పక్కన పెట్టేసుకుందాం. అలానే ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వాటిని కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం. టమాటా రసం కోసం ఈ టమాటాలను మీడియం సైజువి, మీరు అలానే చిన్నవి ఇలా పండువి ప్రిఫర్ చేశారంటే మనకి పుల్లగా చారు అనేది చాలా కమ్మగా ఉంటుంది. పెద్ద టమాటాలు అంత పుల్లగా ఉండవు. ఇలా పండినవి అనేది ప్రిఫర్ చేసుకుంటే మీకు చారు చేసుకునేటప్పుడు కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది జ్యూస్ అనేది. ఇప్పుడు మనం ఈ టమాటాలన్నిటిని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు వీటిని సైడ్స్ అనేవి ఇలా కట్ చేసుకొని వీటిని మనం చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసుకుందాం. చూసారు కదా, మనం టమాటాలన్నిటిని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఒక బౌల్ అనేది తీసుకొని దానిలోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకుందాం. ఈ టమాటా ముక్కలని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా హ్యాండ్తోనే ప్రెస్ చేస్తూ మనం ఈ టమాటా ముక్కలలోని జ్యూస్ అనేది మనం బయటికి తీస్తున్నాము. ఇలా గట్టిగా మీకు సాధ్యమైనంత గట్టిగా ప్రెస్ చేస్తూ మనం ఈ జ్యూస్ని అనేది ఇలా బయటికి తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు మిక్సీలో కానీ లేదా అంటే రోటిలో కానీ గ్రైండ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది కదా అని. కానీ మీరు ఇలా హ్యాండ్తో చేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే దానిలోకి కొత్తిమీర కాడల్ని కూడా వేసుకొని మరి కొంచెం సేపు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మీరు ఇలా గట్టిగా మెదుపుకోవాలి. చూసారు కదా, మనకి ఈ టమాటాలలో రసం అనేది అసలు ఉండకూడదు, అంతవరకు మనం మెదుపుతూనే ఉండాలి. ఇప్పుడు చూసారు కదా, మనకి దీనిలో జ్యూస్ అనేది ఏం లేదు, ఓన్లీ పిప్పి మాత్రమే ఉంది కాబట్టి వాటిని మనం ఒక పక్కన పెట్టేసుకుందాం. మనకి మొత్తం 100% దీనిలోని పిప్పి అనేది తీయకుండా మీరు ఒక 20% మాత్రం దానిలో ఉంచేసుకుంటే బాగుంటుంది. అలానే మనం చింతపండును కూడా ముందుగా ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసంలోని ఇలా దానిని కూడా గట్టిగా మెదుపుకుంటూ మనం ఈ జ్యూస్ని అనేది ఇలా వడకట్టుకోవాలి. మనం ఆల్రెడీ టమాటాలు మెదుపుకునేటప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాం కనుక మీరు చింతపండును మెదుపుకునేటప్పుడు వాటర్ని మీ టేస్ట్కి తగ్గట్టు అంటే పులుపుకు తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా రసంని యాడ్ చేసుకొని దీనిలోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం. అలానే మీరు ఇక్కడ రాళ్ళ ఉప్పును కూడా యూజ్ చేస్తున్నాను. ఈ రాళ్ళ ఉప్పును మీరు రసంలో వేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మనం ఎప్పుడైనా ఇలా గ్రేవీ ఐటమ్స్ అనేది రసం కానీ మనం సాంబార్ కానీ ఏదైనా కర్రీస్ అనేవి గ్రేవీగా ప్రిఫర్ చేస్తున్నప్పుడు మీరు రాళ్ళ ఉప్పును అనేది యూజ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక చిన్న రోటిని అనేది తీసుకొని దానిలోకి 1 స్పూన్ వరకు ధనియాలు, అలానే 1 స్పూన్ వరకు మిరియాలు, ఇప్పుడు ఒక 4 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుందాం. ఈ వెల్లుల్లి రెబ్బలు మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇలా వీటిని లైట్గా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. మనకి మెత్తగా పేస్ట్ లాగా అవ్వాల్సిన పని లేదు, కచ్చా పచ్చగా దంచుకుంటే మనకి ఇది సరిపోతుంది. ఇలా అన్నిటినీ ఒక 2 మినిట్స్ పాటు దంచుకున్న తర్వాత మనం దీనిలోకి 1 స్పూన్ వరకు జీరాని కూడా యాడ్ చేసుకుందాం. ఈ జీరాని వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు అలా దంచుకొని ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు ఇలా దంచేసుకుందాం. చూసారు కదా, మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మన రసం అనేది కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం వేసిన పచ్చిమిర్చి ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ముందుగానే మనం వీటిని ఒక 10 మినిట్స్ పాటు ఇలా మనం బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అనేది ఈ రసంలోకి వేసేసుకుందాం. ఇలా వేసుకొని మరొకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మీరు ఈ పచ్చిమిర్చి అనేవి మొత్తం మనకి మెత్తగా అయిపోయేంత వరకు మీరు ఈ రసం అనేది మీరు ఇలా బాయిల్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ అనేది సిమ్లోనే ఉంచి మీరు బాయిల్ చేసుకోండి. దీనిలో మరికొన్ని కరివేపాకు రెబ్బలని కూడా యాడ్ చేసుకుందాం. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా మీరు మిడిల్లో యాడ్ చేసినట్టయితే. ఇప్పుడు మనకి టమాటా రసం పైన కొంచెం ఇలా వచ్చేసింది కదా, ఇదంతటిని ఇలా రిమూవ్ చేసేసుకుందాం. మనకి ఇలా రిమూవ్ చేసుకుంటే మనకి చారు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చూడటానికి. ఇప్పుడు మనం ఇలా మరిగించిన దానిని ఒక పక్కన పెట్టేసుకుందామండి, స్టవ్ కట్టేసి. ఇప్పుడు మనం దానికి పోపు కోసం
ఒక చిన్న ప్యాన్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలో ఒక పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు జీరాని యాడ్ చేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 3 ఎండుమిర్చిని అలానే వేసేసేయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 4 నుంచి 5 వరకు పుదీనా రెబ్బలను కూడా వేసుకోండి. ఈ పుదీనా ఫ్లేవర్ అనేది మీరు ఇలా పోపులో యాడ్ చేశారంటే మీరు టేస్ట్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం ఈ పోపును అనేది రసంలో యాడ్ చేసుకొని మనం దీనిని ఇక బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, మనం ఇలా పోపును యాడ్ చేసుకుంటే మనకి ఎమ్మీగా ఉండే ఈ టమాటా రసం అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.